అని చెప్పారు. నేనైతే రైస్‌నైతే ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నానండి. ఒకవేళ మన దగ్గర అంత టైం లేకపోతే రైస్‌లో వేడి నీళ్ళేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. రైస్‌నైతే మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇంకొక 2 పొటాటోస్ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. థిక్ బ్యాటర్‌లా అండి, మరీ పల్చగా అయితే చేయకూడదు. థిక్ బ్యాటర్‌లా అయితే ప్రిపేర్ చేసి ఒక బౌల్‌లో అయితే తీసేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం సాల్ట్, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని అయితే వన్స్ బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. వన్స్ ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్న పునుకుల్లాగా అయితే వేసేసుకున్నానండి. ఇంకా బోత్ సైడ్ అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ రెసిపీగా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.